తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు అని, దీని ద్వారా సాగునీరు, త్రాగునీరు అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ అన్నారు. ఈరోజు మక్కర్ సింగ్ ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి కొబ్బరికాయ కొట్టి గోదారమ్మకు చీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ఈ ప్రాంతం సుభిక్షితంగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని, పై ప్రాంతాల్లో ఉన్న శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టుల నుండి గోదావరి నీరు వస్తుండటంతో నిన్న 6 లక్షల క్యూసెక్కుల నీరు, నేడు 32 గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారన్నారు. రామగుండం ప్రాంతంలో శానిటరీ కెనాల్స్లో మట్టి తీపించడం, గ్రామాల్లో అందరినీ హెచ్చరించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సవ్యంగా నీరు వెళుతుందని అన్నారు. ప్రకృతికి వ్యతిరేకంగా మేడిగడ్డ బ్యారేజ్ కట్టి సుందిల్ల బ్యారేజీ రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజు వాటర్ ప్రభావం చూపిందన్నారు. ఈరోజు సుందిల్ల గేట్లు ఎత్తివేత, మేడిగడ్డ పనిచేయకపోవడం వల్ల సాఫీగా గోదావరి ఉరకలిస్తుందన్నారు. వరద ఉధృతి దృష్ట్యా ఎవ్వరు కూడా గోదావరిలోకి వెళ్లొద్దన్నారు. రాష్ట్రమంతా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈరోజు అన్ని ప్రాజెక్టులలో మీరు చూస్తూ ఉన్నారు. వరద బీభత్సం సృష్టిస్తూ ఉంది. కానీ రామగుండం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండెకాయ లాంటి సాగునీరు, తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. ఇక్కడ కడెం నుండి దాని ముందు శ్రీరామ్ సాగర్ సంబంధించిన నీళ్లు కూడా అక్కడ నిలుస్తూ ఉంటే ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇది పూర్తి శాతం నిండి 5 లక్షల క్యూసెక్లు, నిన్నటి వరకు 6 లక్షల క్యూసెక్లు. ఈరోజు ఇంట్లో 5 లక్షలు ఉంటే 5 లక్షలు వదులుతూ ఉన్నారు. అయినా మా రామగుండం ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు మేమందరం కూడా వర్షాకాలం వస్తుందన్న భావనతోటి చాలా దాదాపు 2 నెలల ముందు నుంచే శానిటేషన్, కాలువల ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీసే కార్యక్రమాలు, తర్వాత గ్రామాలను హెచ్చరించడం, అవన్నీ కూడా తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సవ్యంగా నీళ్లు కొనసాగుతూ ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా మీరు గోదావరిలో చూసే ఉంటారు. నేచర్కు వ్యతిరేకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కట్టి సుందిల్ల బ్యారేజ్లో రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ప్రమాదం జరిగింది. ఈరోజు సుందిల్ల గేట్ లేపి ఉండడం, మేడిగడ్డ పనిచేయకుండా పోవడం, సాఫీగా గంగమ్మ గోదావరి చల్లగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతూ ఉంది. ఇది శుభ పరిణామం. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ శాసనసభ్యులు, మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్ బాబు గారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి. అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకునేటువంటి ప్రాంతాలు, చెరువులు, పెద్ద పెద్ద రిజర్వేషన్ ఉన్న ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరం ఉన్న కాడ తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతా ఉంది. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాప్రభుత్వం. ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి, దానితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాధితున్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకారులు, వాహన చోదకులు రోడ్ డ్యామ్లలో నీళ్ళు వస్తూ ఉంటే మొన్న పెద్దపల్లి శ్రీరాంపూర్లో 2 చనిపోయారు. వర్షం అని హెచ్చరించినా కూడా చెరువులో చేపలు పట్టడానికి పోయి ఆ వరద వృద్ధికి కొట్టుకుపోయి చనిపోవడం ఒకటి. మోటార్ సైకిళ్ళు సినిమాల్లో పోయినట్టు మేము కూడా పోగలుగుతాం ధైర్యంగా పోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రమాదం అవుతుంది. దాని ద్వారా ఒక చనిపోవడం జరిగింది. దురదృష్టం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎక్కడైనా వరద వస్తుంటుందో అలాంటి ప్రాంతాల్లో జాగ్రత్త వహించాలి. పోలీస్ అధికారులు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఈ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే స్వయంగా నాకే ఫోన్ చేసి నేను కూడా మీకు అందుబాటులో ఉన్నా. అందరం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాల్సి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాల్సిందే కోరుతాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరిమెట్ల రాజలింగం, మడ్డి తిరుపతి, కొక్కెర రమేష్, పెన్యాల మహేష్, గాదె సుధాకర్, పెండ్రు హనుమాన్ రెడ్డి, గుమ్మల శ్రీకాంత్, పూదరి సత్తయ్య, కొదురుపాక పవన్, మడ్డి వెంకటేష్, ఆవుల గోపాల్ యాదవ్, శ్యామ్ కిరణ్, మడ్డి సాగర్, గజ్జెల నాగరాజు, అధికారులు బుచ్చిబాబు, శరత్ బాబు, జీ స్వామి తదితరులు పాల్గొన్నారు.